పెద్దాపురం నియోజకవర్గం సామలకోట మండలం కాపవరం గ్రామంలో సుమారు 100 మంది వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా తెదేపాలో చేరిన వారికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపాలో చేరిన వారిలో యార్లగడ్డ చిన్ని, శెట్టిబతుల దుర్గా, కుంచం శ్రీనివాస్, కొప్పర నాగేశ్వరరావు, కొంచెం త్రిమూర్తులు, కొంకిపూడి నాగేశ్వరరావు, కొంచెం సత్యనారాయణ, కొంచెం చిన్న అప్పారావు, కొండెపూడి సత్యబాబు, కొంచెం యేసుబాబు, కిమిడి శ్రీను, గుండుబోలు జోగారావు, కొంచెం చక్రయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ యువత గత 5 సంవత్సరాల నుంచి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు కావాల్సిన ఉపాధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, కాపవరం గ్రామ కమిటీ అధ్యక్షులు రాయవరపు కృష్ణారావు, చోడిశెట్టి దొరబాబు, సామర్లకోట మండల పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ల ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంట్ పెరిగిపోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్, ఈ గ్రామం డెవలప్మెంట్ పూర్తి బాధ్యత తీసుకుంటారని మీరందరూ కూడా శ్రీనివాస్ గారు కానీ గారు కానీ ఆదివారంలో జాయిన్ అవుతున్నారు కనుక వాళ్ళందరూ కూడా అందరితో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరూ సహకారం ఇవ్వాలని ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జనసేన రెండు కూడా పోటీ చేస్తాం. తెలుగుదేశం సైకిల్ గుర్తు, జనసేన పార్లమెంటు ఇవాళ క్లాసు రెండు కూడా ఓట్లేసి గెలిపించాలి. ఎందుకంటే ఇవాళ చాలా గ్రామాల్లో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఎప్పుడు నమ్మొచ్చు రెండు ఓట్లు ఖచ్చితంగా నాకు ఎవడైతాడో జనసేన కూడా అదే ఓటు పడాలి. ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. మనకు కావాల్సింది 2 ఓట్లు మనకు కావాలి. 2 తెలుగుదేశం జనసేన 2 ఓట్లు ప్రతి ఒక్కరు వేయాలని దానికి మీరందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని బాధ్యత. మీరు ఏదో చెప్పే మేము ఒక రోజు తిరిగి వెళ్ళిపోవడం కాదు. మీరు 4 రోజులు 3 రోజులకు ఒకసారి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగి వేళ అందరికీ చెప్పి ఇవాళ ఓట్లు వేసే బాధ్యత తీసుకోవాలని మీరు అందరూ తీసుకోవాలని భవిష్యత్తులో మీ అందరి కాలేజీతోటి అత్యధిక మెజార్టీ రావడం, ఈ గ్రామం కూడా అలాగే అభివృద్ధి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పి బాబు గారు కూడా మరి రోజు కూడా బీజేపీ ఇద్దరు కూడా రోజు కూడా రావడం జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నియోజకవర్గాలు మాట్లాడినప్పుడు కూడా చెప్పడం ఈ గ్రామం బ్రహ్మాండంగా మంచి యువత పెద్దలు పెద్ద ఎత్తున కాపవరం గ్రామంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి కారణం ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు 3 ఏకమై చేపట్టబోయే ప్రభుత్వం రాబోతా ఉన్నదనేటువంటి ముందే గ్రహించి పెద్ద ఎత్తున ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి కారణం రాజప్ప గారి యొక్క మంచితనం కావచ్చు, లేకపోతే ఆయన చేసేటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే తమ పెరభేదం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం సంక్షేమం ఇస్తారనేటువంటి నమ్మకంతో ఈ రోజు రాజప్ప గారి సమక్షంలో మరి ఈ రోజు ఇక్కడ జాయిన్ అవుతున్నటువంటి వైసీపీ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.